జానపద కథల ఛానల్కి సుస్వాగతం. వీణుల విందైన పసందైన కథలు మీకే స్వంతం. గురువుగారి గానం. తాన్సేన్ అక్బర్ ఆస్థానంలో ఉన్న అద్భుత గాయకుడు. ఆయన పాటలతోనే నీరు నిప్పు పుట్టించగలవాడని ప్రతీతి. ఒకసారి అక్బర్ బాదుషా తాన్సేన్ గానమే ఇంత గొప్ప అయితే అతని గురువుగారి గానం ఇంకెంత గొప్పగా ఉంటుందోనని దాన్ని వినగోరాడు. తాన్సేన్కి చెప్పి గురువుగారి దగ్గరికి తీసుకుపోమన్నాడు. ఆయన తపస్సమాధిలో ఉంటాడని, లౌకిక సంగతులు ఏమీ పట్టించుకోడని తాన్సేన్ చెప్పి చూశాడు. అయినా అక్బర్ బాదుషా పట్టుబట్టాడు. చేసేది లేక తాన్సేన్ ఆయన్ని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎంత పిలిచినా గురువుగారు పలకలేదు. అప్పుడు తాన్సేన్ నానా అపశృతులతో ఒక పాట బిగ్గరగా పాడాడు. అది విన్న వెంటనే గురువు బయట కనిపించి, ఓరి అప్రాచ్యుడా, ఏమిటా అపశృతులు? నా శిష్యుడివై ఉండి నాకింత నగుబాట తెస్తున్నావా అంటూ గొంతెత్తి ఆ కీర్తనని అద్భుతంగా పాడసాగాడు. ఆ పాటకి ప్రకృతే పరవశించింది. అడవి జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి వైరమ్మ అని గుహ దగ్గరకు చేరాయి. అక్బర్ పరమానందంతో రాజధానికి తిరిగి వచ్చాడు. నీ గురువు పాడితే జంతువులు కూడా వచ్చాయి, నువ్వు పాడితే రావే అని అడిగాడు. తాన్సేన్ నవ్వి బీర్బల్ వంక చూశాడు. వెంటనే బీర్బల్, జహాపన, తాన్సేన్ గురువు అల్లాకే ఆస్థాన గాయకుడు, కానీ తాన్సేన్ తమ ఆస్థానానికి మాత్రమే కదా గాయకుడు అన్నాడు. అది విని అక్బర్ బాదుషా బిగ్గరగా నవ్వి తాన్సేన్ని సత్కరించాడు. ఫ్రెండ్స్, ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి.